హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో నేను వర్క్ బ్లౌజ్ని మన మెజర్మెంట్కి తగినట్టు ఎలా అడ్జస్ట్ చేసుకొని మార్క్ చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ కంటెంట్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇది టైలరింగ్ కంటెంటే ఉంటుంది మన ఛానల్లో. మనం నార్మల్గా బ్లౌజ్ కటింగ్కి అయితే ఎలా వేసుకుంటామో ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలా వేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్ కోసం ఇలా కిందన ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోండి. మెజర్మెంట్కి తగినట్టు బ్లౌజ్లో లెంత్ చూసుకోండి. నాకు 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పైన ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని సెంటర్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని నెక్ విడత నెక్ డౌన్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ వెడల్పు కూడా మన చంక జాయింట్ ఉంటుంది కదా, అక్కడి వరకు చూసుకుంటూ మార్క్ చేసుకోండి. నాకు ఈ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇలా టేప్తో మెజర్ చేస్తే నాకు 6 ఇంచెస్ కరెక్ట్గా షోల్డర్ వచ్చింది. ఇప్పుడు సైడ్ మనం కింద వైపున లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి చంక జాయింట్ బ్లౌజ్లో చంక జాయింట్ ఉంటుంది కదా, అక్కడి వరకు ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ స్లీవ్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా ఈ విధంగా కరువులో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ విడత 6 ఇంచెస్ వచ్చింది. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ వచ్చింది. మనం ఇక్కడ కింద చూస్తున్నాం కదా, అక్కడ కూడా 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఆ 3 లైన్లు కలుపుతూ ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం కర్వ్ స్కేల్తో ఇలా పెట్టుకొని కరెక్ట్గా మెజర్మెంట్కి తగినట్టు ఇలా కర్వ్స్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ చేసి చూస్తే మనకు కరెక్ట్గా రావాలి. చంక రౌండ్ ఇక్కడ డ్రా చేసుకున్న దానికి మెజర్మెంట్ బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందంటే మన మార్కింగ్ అండ్ కటింగ్ పక్కా వచ్చినట్టే. ఇప్పుడు బ్లౌజ్లో మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి చంక జాయింట్ వరకు మెజర్ చేస్తే అది ఇది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు కరెక్ట్గా వచ్చిందని. ఇప్పుడు ఒకసారి నడుం లూజ్ని అయితే మెజర్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్లో మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా వెనకాల డాట్స్ కోసం, అలాగే స్టిచెస్ కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ ఉంటుంది కదా, దానిపైన కటింగ్ చేసుకోండి. అయితే మనం నెక్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడైతే కట్ చేసుకోకూడదు. మనం లైనింగ్ క్లాత్లో కానీ మైన్ బ్లౌజ్ పీస్లో కానీ మనం నెక్ అన్నది నార్మల్ బ్లౌజ్లో అయితే కటింగ్ చేస్తాము. ఈ వర్క్ బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే కటింగ్ చేసుకోవాలి. చుట్టూ పక్కా మెజర్మెంట్తో ఇలా కటింగ్ చేసుకొని నెక్ విడతకి ఒక కట్స్ పెట్టుకోండి. సైడ్ జాయింట్ కోసం ఒక కట్స్ పెట్టుకొని కింద వైపున మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా ఇలా కట్స్ పెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్లో మనం కొద్దిగా ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే మనకు ఫోల్డింగ్స్ అన్నది రావు సైడ్లో. ఇలా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయండి. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అన్నట్టు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా చూసుకుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ క్లాత్ మెజర్మెంట్ చేసుకోండి. ఇలా క్లాత్ అన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ క్లాత్ పైన పెట్టేసి షోల్డర్ పక్కన కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటూ కటింగ్ చేసుకోండి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కొద్దిగా తక్కువ పడినా ఈ షోల్డర్ దగ్గర పీస్ పెడితే అంత నీట్గా ఉండదు. కొద్దిగా ఎక్కువ క్లాత్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో కానీ అలాగే లైనింగ్ క్లాత్లో కానీ ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం నెక్ రౌండ్ అయితే కట్ చేసుకోకూడదు రెండిట్లో కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము. చూడండి, మిడిల్కి కరెక్ట్గా కట్స్ పెట్టుకోండి. స్ట్రైట్గా మనం సెంటర్కి ఇలా ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ బ్లౌజ్ పీస్లో కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి. వర్క్ రెండు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇందాక మనం కట్స్ పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి అలాగే మైన్ పీస్కి, అవి రెండు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా చూసుకుంటూ కరెక్ట్గా సెంటర్కి స్ట్రైట్గా ఒకటి లైన్ వేసుకోండి. కింద వైపున అలాగే పై వైపున మిడిల్కి ఉందో లేదో చెక్ చేసుకోండి. చూడండి, కింద వైపున వర్క్కి సెంటర్కి కరెక్ట్గా ఈ స్టిచ్ అన్నది రావాలి. ఇలా చూసుకుంటూ మనము ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నెక్ రౌండ్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇది కొద్దిగా స్లోగా నీట్గా వర్క్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా, నీడిల్ అనేది అస్సలు వర్క్ పైన వెళ్ళకుండా నీట్గా కర్వ్ షేప్స్ అన్నీ చూసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వర్క్ అన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టోన్ వర్క్ అయితే వన్ సైడ్ ఫుట్ అయితే యూస్ చేసుకుంటూ ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకొని చుట్టూ ఉన్న క్లాత్ని, మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోండి. చుట్టూ ఉన్న క్లాత్కి ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. స్టిచ్ పైన కట్ అన్నది కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అవుట్లైన్లో వర్క్ ఇచ్చింటారు, దానిపైన స్టిచ్ అనేది రాకుండా, స్టిచ్ వేసినట్టు కనబడకుండా ఉన్నట్టు మిడిల్లో చూసుకుంటూ కొద్దిగా గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ పైనే స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ లైనింగ్ క్లాత్ అని లోపలికి లాక్కుంటూ, మనకు లైనింగ్ అనేది వర్క్ పక్కన కనిపించకూడదు, అలా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ రౌండ్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకుంటే మనకు నెక్ రౌండ్ అన్నది రెడీ అవుతుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకు ఎక్కడ కూడా వర్క్లో కానీ లైనింగ్ క్లాత్లో కానీ హెచ్చు తగ్గులు అస్సలు రావు. తర్వాత లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి నీట్గా స్టిచ్చింగ్ వేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మనం హ్యాండ్ ఉంటుంది కదా, క్లాత్ పైన ఇలా పెట్టుకుంటే మనకు ఎక్కడ కూడా ఫోల్డింగ్ రాకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా మొత్తం చుట్టూరా స్టిచ్చింగ్ వేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకొని, మనం హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్లో పైపింగ్ కావాలంటే పైపింగ్ పెట్టుకోవచ్చు. మన కస్టమర్ రిక్వైర్ని బట్టి మనం ఏది కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే వర్క్ బ్లౌజ్లో నెక్ విడత ఎక్కువ ఉంటుంది, నార్మల్ మెజర్మెంట్ బ్లౌజ్లో అయితే తక్కువ ఉంటుంది. అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కటింగ్ చేసుకోవచ్చు అన్నది కూడా ముందు అప్లోడ్ చేశాను. ఛానల్లో కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న వీడియో కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్